నమస్కారం, ఇదే సంగతికి స్వాగతం. దేశవ్యాప్తంగా అందరి దృష్టి ఆకర్షించిన తమిళనాడు రాజకీయాల్లో ఇంకా పూర్తి స్పష్టత రాలేదు. ప్రస్తుతానికి శశికళ వర్గం పంతం నెగ్గి పళనిస్వామి ముఖ్యమంత్రి పీఠం అధిరోహించిన అసలు కథ మాత్రం మిగిలే ఉంది. శనివారం అసెంబ్లీలో జరిగే బల పరీక్షలో విజయం సాధిస్తే తప్ప పళనిస్వామికి ఊరట దక్కదు. అయితే ఆ పనేమీ అనుకున్నంత సులువుగా కనిపించడం లేదు. ముఖ్యమంత్రిగా అవకాశం కోసం ఎదురుచూసి గవర్నర్ నిర్ణయంతో ఉసూరుమన్న పన్నీరు సెల్వం విశ్వాస పరీక్షలో ప్రత్యర్థిని ఓడించేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఎక్కడి వరకైనా సై అంటూ అమ్మ కోసం కలిసి రావాలని అన్నాడీఎంకే ఎమ్మెల్యేలను తన వైపు ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. పళనిస్వామి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ గోల్డెన్ బే రిసార్ట్ క్యాంపును అలాగే కొనసాగిస్తూ పన్నీరు పంచన చేరిన ఎమ్మెల్యేలకు గాలం వేస్తున్నారు. విశ్వాస పరీక్షపై ఎవరికి వారే తమదే పై చేయని ధీమాగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఎన్నాళ్లుగానో ఉత్కంఠ రేపుతున్న తమిళ కథా చిత్రంలో విజేతలెవరు, పరాజితులెవరో అన్నదే ఆసక్తిగా మారింది. జయలలిత నిష్క్రమణతో తీవ్ర అనిశ్చితిలో పడిన తమిళనాడు రాజకీయాలు అనుక్షణం ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి. పార్టీలో తనకు ఎదురులేదని భావించి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు ముహూర్తం పెట్టేసుకున్న శశికళకు పన్నీరు సెల్వం తిరుగుబాటు రూపంలో తగిలిన ఎదురుదెబ్బతో రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. ఇదే సమయంలో ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సుప్రీంకోర్టు తీర్పు కూడా వ్యతిరేకంగా రావడం, చిన్నమ్మ జైలుకు వెళ్లడం, పళనిస్వామి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడం, ఇలా ఒకటి తర్వాత ఒకటి పరిణామాలు చకచకా జరిగిపోయాయి. ఇంతవరకు జరిగినవి ఒకెత్తైతే ఇక జరగబోయేవి మరింత కీలకంగా మారాయి. మెజార్టీ వర్గం తన వైపే ఉన్నారంటూ అసెంబ్లీలో బల నిరూపణకు పళనిస్వామి సిద్ధమవడం, పన్నీర్ సెల్వం సైతం అదే వాదన వినిపించడం తమిళ రాజకీయాలను మునుపెన్నడూ లేని విధంగా వేడెక్కించాయి. తమిళనాడు ముఖ్యమంత్రిగా పళనిస్వామి కొనసాగడంపై నెలకొన్న సందిగ్ధత శనివారం తేలిపోనుంది. బల నిరూపణకు గవర్నర్ 15 రోజుల గడువిచ్చినప్పటికీ పళనిస్వామి మాత్రం వ్యూహాత్మకంగా 3వ రోజే ఆధిక్యం నిరూపించుకునేందుకు సిద్ధమయ్యారు. ఆ వెనుక కూడా వ్యూహం లేకపోలేదు. అంతకు మించి రాజకీయ చాణక్యం కూడా కనిపిస్తోంది. తమను దెబ్బతీసేందుకు కాచు కూర్చున్న పన్నీర్ సెల్వానికి ఎలాంటి అవకాశం లేకుండా చేయడమే లక్ష్యంగా కనిపిస్తోంది. స్పీకర్ ఇచ్చిన 15 రోజుల గడువులోగా ప్రజల్లోకి వెళ్లి ఎమ్మెల్యేలపై ఒత్తిడి తెచ్చి వారిని ఆకట్టుకోవచ్చని పన్నీరు భావించిన అంతకు మించిన ప్రతివ్యూహం సంధించి పళని వర్గం ఆయన ఆశలను అడియాశలు చేసింది. ఈ క్రమంలోనే ప్రమాణ స్వీకార కార్యక్రమం ముగిసిన వెంటనే మంత్రులు, ఎమ్మెల్యేలను వారి ఇళ్లకు వెళ్లేందుకు అనుమతించలేదు. నేరుగా మళ్లీ గోల్డెన్ బే రిసార్టుకే తరలించారు. మిగిలిన ఈ కొన్ని గంటలు పన్నీరు నీడపడకుండా జాగ్రత్త పడితే చాలని పళని భావిస్తున్నారు. ఇప్పుడు ఎలాగూ అధికార దండం చేతిలో ఉన్నందున మంత్రి పదవులు దక్కని వారికి భవిష్యత్తులో న్యాయం చేస్తామని బుజ్జగిస్తున్నారు. అందుకు తగ్గట్లే ప్రభుత్వ చీఫ్ విప్ రాజేంద్రన్ పార్టీ ఎమ్మెల్యేలందరికీ విప్ జారీ చేశారు. బల పరీక్షకు సభ్యులందరూ తప్పకుండా హాజరు కావాలని పేర్కొన్నారు. ఇలా ఓవైపు శశికళ వర్గం బల పరీక్షకు సన్నద్ధమవుతుండగా పన్నీర్ సెల్వం కూడా తన వ్యూహాలకు పదును పెడుతున్నారు. తమదే అసలైన అన్నాడీఎంకే అని ప్రకటిస్తూ దెబ్బకు దెబ్బ అన్నట్టుగా పార్టీ నుంచి శశికళను, ఆమె బంధువులు దినకరన్, వెంకటేష్ సహా ముఖ్యమంత్రి పళనిస్వామి, ఆయన మంత్రివర్గ సహచరులను తొలగించారు. ఈ మేరకు పార్టీ ప్రిసీడియం చైర్మన్ మధుసూదనన్ ప్రకటన చేశారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా శశికళ ఎన్నిక చెల్లదని, తమను బహిష్కరించే హక్కు ఆమెకు లేదని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే పన్నీర్ సెల్వం వర్గీయులు కొందరు అసెంబ్లీ స్పీకర్ ధన్పాల్ వద్దకు వెళ్లారు. రహస్య ఓటింగ్ ద్వారా బల పరీక్ష నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. తాజాగా ఎమ్మెల్యే నటరాజన్ చేరికతో పన్నీరు వర్గం 11కు మాత్రమే చేరినా ఆయన మాత్రం సానుకూల ఫలితంపై ధీమాగా ఉన్నారు. అమ్మ పాలన కోసం అంతరాత్మ ప్రబోధం మేరకు ఓటేయాలంటూ పళని వర్గాన్ని సెంటిమెంట్తో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పళని క్యాంప్లో ఉన్న వారిలో కొందరు ఆయనకు వ్యతిరేకంగా ఓటు వేయొచ్చన్న ఊహాగానాలు సైతం వినిపిస్తున్నాయి. ఆ విషయంపై ముందు నుంచి అనుమానాలున్న పళనిస్వామి ముందు జాగ్రత్తగా తన ఎమ్మెల్యేల్లో ఏ ఒక్కరిని రిసార్ట్
నుంచి కదలనివ్వలేదు. తానే అక్కడికి వెళ్లి వారితో వ్యక్తిగతంగా సమావేశమయ్యారు. బెంగళూరు జైలుకు వెళ్లి శశికళను కలవాలని భావించినా పర్యటన రద్దు చేసుకుని బల నిరూపణ సందర్భంగా అనుసరించాల్సిన వ్యూహంపై ఎమ్మెల్యేలతో చర్చించారు. తమిళనాడు అసెంబ్లీలో బలాబలాలు ఒకసారి పరిశీలిస్తే ప్రస్తుతం గోల్డెన్ బే రిసార్ట్ లో మకాం పెట్టిన పళనిస్వామి శిబిరంలో 124 మంది ఎమ్మెల్యేలుండగా అందులోంచి మైలాపూర్ ఎమ్మెల్యే మాజీ డీజీపీ అయిన నటరాజ్ ఉన్నట్టుండి పన్నీర్ వర్గంలో చేరిపోయారు. తాను అమ్మ ఫోటో పెట్టుకుని గెలిచానని, ఇప్పుడు అమ్మ వ్యతిరేకులకు ఓటు వేయలేనని చెప్పినట్టు సమాచారం. ఆ పరిణామాలతో మొన్నటి వరకు 10 మంది ఉన్న పన్నీర్ వర్గం బలం 11కు చేరుకున్నట్టయింది. ఇప్పుడు నటరాజ్ మార్గాన్నే మరికొందరు ఎమ్మెల్యేలు అనుసరించే అవకాశాలు లేకపోలేదని పన్నీర్ సెల్వం ఆశగా ఉన్నారు. ఈ పరిణామంతో అప్రమత్తమైన సీఎం శిబిరం బల పరీక్ష రోజు ఏం జరగనుందోనని ఆందోళనతో ఉంది. ఆధిక్యం నిరూపించుకోవాలంటే పళనికి 117 మంది మద్దతుంటే సరిపోతుంది. అయితే తనకు మద్దతుగా నిలుస్తున్న 123 మందిలో 6 ఎమ్మెల్యేలు ప్లేటు ఫిరాయిస్తే మాత్రం ఇబ్బందులు తప్పవు. ఇప్పటికే రిసార్ట్లో ఉన్న ఎమ్మెల్యేల్లో కొందరు వ్యతిరేకంగా ఓటు వేస్తారన్న ప్రచారం సాగుతోంది. ఇక మంత్రివర్గంలో సెంగొట్టియన్కు చోటు కల్పించడము అసంతృప్తి జ్వాలను రగులుస్తోంది. జయ రెండోసారి అధికారంలోకి వచ్చినప్పుడు అవినీతి ఆరోపణతో సెంగొట్టియన్కు మంత్రివర్గంలో చోటు కల్పించలేదు. అలాంటి వ్యక్తికి పళనిస్వామి పట్టం కట్టడంపై కొందరు అసంతృప్తిగా ఉన్నారు. వీరంతా వ్యతిరేకంగా వ్యవహరిస్తే పళని ప్రభుత్వం 3 నాళ్ల ముచ్చటగానే మిగలనుంది. ఇదే సమయంలో ప్రతిపక్ష డీఎంకే అనుసరించే వైఖరి ఆసక్తికరంగా మారింది. తొలుత విశ్వాస తీర్మానానికి అనుకూలంగా కానీ వ్యతిరేకంగా కానీ వ్యవహరించబోమని చెప్పిన ఆ పార్టీ ఒక్కసారిగా వైఖరి మార్చుకుంది. బలపరీక్షకు హాజరై పళనిస్వామి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేస్తామని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్ ప్రకటించారు. పార్టీ ఎమ్మెల్యేలతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు ఆయన వెల్లడించారు. ముఖ్యమంత్రి అభ్యర్థిగా శశికళ ప్రచారంలో ఉన్న సమయంలో పన్నీర్ సెల్వానికి బహిరంగంగానే మద్దతు ప్రకటించిన డీఎంకే ఇప్పుడు మారిన పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వ్యూహం మార్చింది. ఇప్పుడు అధికారంలో ఉన్న పళనిస్వామి శశికళ వర్గీయుడు కావడం వల్ల సభలో ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరించినా ప్రజల్లో పెద్దగా ఇబ్బంది ఉండబోదన్నది స్టాలిన్ అంచనాగా ఉంది. మరోవైపు బల నిరూపణ సందర్భంగా అన్నాడీఎంకేలో చీలిక రావడం తథ్యమని డీఎంకే బలంగా నమ్ముతోంది. We will have to see who they are going to back, whether Palaniswamy or Pannir Selvam. As of now, because with all the MLAs being locked up in this holiday resort, they're supposed to be with Shashikala's deputy. But once they arrive in the assembly, and if they are given the freedom to choose, it will be very interesting to see if they are going to support a nominee of somebody who was virtually nobody. Do they want to, the MLAs who are AIADMK members, who are locked up in a holiday resort near Mahabalipuram, what will be their choice? Will they choose a person with a relatively clean reputation, or would they like to be seen as backing somebody who was nominated by Shashikala, who has now been locked up in jail? She has to cool her heels for the next 4 years. పన్నీర్ సెల్వానికి అధికార పీఠం దక్కకుండా చేసిన శశికళ తాను జైలులో ఉన్న పార్టీపై పట్టు సడలకుండా ఉండేందుకు పక్కా ప్రణాళికే రచించారు. ఈ మేరకు సుప్రీం తీర్పు వెలువడగానే పళనిస్వామిని తెరపైకి తేవడమే కాకుండా తన అక్క కుమారుడు టీటీవీ దినకరన్ను కూడా రంగంలోకి దించాలని భావిస్తోంది. జయలలిత మరణంతో ఖాళీగా మారిన ఆర్కే నగర్ స్థానం నుంచి పోటీ చేయించేందుకు రంగం సిద్ధం చేసింది. ఒకవేళ ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికైతే పళని మంత్రివర్గంలో చోటు కల్పించి ప్రభుత్వంలోనూ తన వ్యక్తిని ప్రవేశపెట్టాలని చిన్నమ్మ వ్యూహంగా కనిపిస్తోంది. ఓ దశలో దినకరన్ కు మొన్నటి మంత్రివర్గంలోనే చోటు కల్పించాలని చిన్నమ్మ భావించారు. అయితే చట్టసభ సభ్యుడు కాని వ్యక్తిని మంత్రిగా చేస్తే విమర్శలు పొంచి ఉంటాయనుకుని ఆ ఆలోచనను విరమించుకున్నారు. గతంలో అవినీతి ఆరోపణలతో చెడ్డ పేరు తెస్తున్నారని భావించి జయలలిత దినకరన్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఆ తరువాత కాలంలో శశికళ అతనితో క్షమాపణ లేఖ ఇప్పించి మళ్లీ పార్టీలోకి వచ్చేలా చేసింది. ఏదేమైనా గతం ఏమాత్రం సరిగా లేని దినకరన్ ఆర్కే నగర్ లో పోటీ చేసినా ఆయన గెలుపు అంత సులువుగా కనిపించడం లేదు. ఎందుకంటే అక్కడి నుంచి
నుంచి ఇప్పటికే పోటీ చేస్తానని జయలలిత మేనకోడలు దీప ప్రకటించింది. జయకు అసలైన వారసురాలిని తానేనని ఆమె వాదిస్తున్న తరుణంలో పన్నీర్ సెల్వం వర్గం మద్దతు కూడా పుష్కలంగా ఉన్న క్రమంలో దినకరన్ ఎన్నికవడం కష్టసాధ్యమేనని పరిశీలకులు చెబుతున్నారు. తమిళ రాజకీయ పరమపద సోపానంలో ప్రస్తుతానికి పళనిస్వామి సీఎం కుర్చీపై అందనంత ఎత్తులో ఉన్నా అతన్ని కిందకు లాగేందుకు పన్నీర్ వర్గం అందుబాటులో ఉన్న అన్ని పాచికలు విసురుతోంది. ఎవరి పాచికలు పారుతాయో, ఎవరివి విఫలమవుతాయో తేలాలంటే బలపరీక్ష ఒక్కటే మార్గాంతరంగా కనిపిస్తోంది. తాజా పరిణామాల నేపథ్యంలో చిన్నమ్మపై తిరుగుబాటు చేసి సీఎం కుర్చీకి దూరమైన పన్నీర్ సెల్వం నెగ్గుతారా, అనూహ్య రీతిలో తెరపైకి వచ్చిన పళనిస్వామి పంతం నెగ్గించుకుంటారా అన్నది ఈ రాజకీయ ఆటలో ఆఖరి అంకంగా మారింది. అధునాతన చికిత్సలు ఏవైనా కావాలంటే విదేశాలకు వెళ్లి చేయించుకుంటే మంచిదన్న మాట ఒకప్పుడు వినిపించేది. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ఇప్పుడు విదేశాల నుంచే మెరుగైన చికిత్స కోసం ఇక్కడికి తరలి వస్తున్నారు. మెరుగైన వైద్యం అందించలేక అక్కడ చేతులెత్తేసిన చాలా కేసులకు మన దేశంలో పరిష్కారం లభించడమే కారణం. అందుకే వైద్య పర్యాటకానికి మన దేశం కేంద్రంగా నిలుస్తోంది. చౌక ధరల్లో మెరుగైన వైద్యం, సకల సౌకర్యాలు అందుబాటులో ఉండటం విదేశీయుల్ని ఆకర్షిస్తోంది. మెరుగైన వైద్యం కోసం భారతదేశం వైపు ఎలా చూస్తున్నారో దేశీయంగా ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే హైదరాబాద్ వైపు అలాగే చూస్తున్నారు. దేశంలోని ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే హైదరాబాద్కు అంతర్జాతీయ రోగుల తాకిడి పెరుగుతోంది. మహానగరంలో విస్తరిస్తున్న అత్యున్నత ప్రమాణాలతో కూడిన వైద్య సదుపాయాలు విదేశీయులను ఆకట్టుకుంటున్నాయి. ఆఫ్రికా దేశాలతో పాటు అభివృద్ధి చెందిన దేశాల నుంచి వచ్చి చికిత్సలు పొందుతున్నారు. వైద్య పర్యాటకం దేశానికి పెద్ద ఎత్తున విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించి పెట్టడమే కాదు, వైద్య రంగంలో ఉపయోగిస్తున్న ఆధునిక పరిజ్ఞానం కారణంగా అగ్రదేశాల సరసన నిలబెడుతోంది. 2015 నాటి లెక్కల ప్రకారం చూసుకుంటే ఈ రంగం విలువ దాదాపు $3 బిలియన్ ఉండగా 2020 నాటికల్లా $8 బిలియన్ చేరుకోవచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతం అభివృద్ధి చెందిన దేశాల్లో ఆరోగ్య సంరక్షణ ఎంతో ఖరీదైన వ్యవహారంగా మారింది. ఇటువంటి పరిస్థితుల్లో మన దేశం వారికి ఓ ఆశారేఖలా కనిపిస్తోంది. భారత పరిశ్రమల సమాఖ్య CII నివేదిక ప్రకారం ప్రపంచ దేశాల్లో చాలా మంది ఖరీదైన వైద్యాన్ని భరించలేక ఇటువైపు మరలుతున్నట్లు తెలుస్తోంది. వైద్య పర్యాటకాన్ని ఆకర్షిస్తున్న దేశాల్లో సింగపూర్, మలేషియా, థాయిలాండ్, తైవాన్, మెక్సికో, కోస్టారికా వంటి దేశాలతో పోలిస్తే మెరుగైన సౌకర్యాలు కలిగిన రెండో దేశంగా పేరొందింది. థాయిలాండ్ మొదటి స్థానంలో ఉంది. మన దేశానికి ఎక్కువగా బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ వంటి దేశాల నుంచి 34% మంది తరలి వస్తున్నారు. తరువాత ఆఫ్రికా, గల్ఫ్, కామన్వెల్త్ దేశాలు ఉన్నాయి. ఇక్కడి నుంచి వచ్చే వారి సంఖ్య 30%గా ఉంది. ఈ మెడికల్ టూరిజంని మనం ప్రోత్సహించడంలో చాలా లాభాలున్నాయి. ముఖ్యంగా మనం చూసేలంటే సాఫ్ట్వేర్ భూమి మనం చూసేలంటే దాంతో మనం కంపేర్ చేయొచ్చు. దీన్ని ప్రోత్సహించడం వల్ల మనకి చాలా సెక్టర్స్లో ఇండైరెక్ట్గా మనకి ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. ఏంటంటే ఫార్మస్యూటికల్ ఆ విషయంలో కానీ, లేకపోతే ఇంటర్ప్రిటేటర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి, ఎందుకంటే చాలామంది ఇంటర్ప్రిటేటర్స్ అవసరం ఉంటుంది. ఎందుకంటే వేరే వేరే కంట్రీ నుంచి వచ్చినప్పుడు వేరే వేరే లాంగ్వేజ్ మాట్లాడేటప్పుడు వాళ్ళకి కమ్యూనికేట్ చేయాలంటే ఇంటర్ప్రిటేటర్స్ కావాల్సి ఉంటుంది. తర్వాత టూరిజం, అఫ్కోర్స్ టూరిజం కూడా ఉంటుంది. అట్లాగే నర్సెస్ అని, తర్వాత స్పెషలైజ్డ్ సర్వీసెస్, ఇట్లాగా మనకి ఇండైరెక్ట్గా చాలా ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. దేశంలో చెన్నై, ముంబై వంటి మెట్రో నగరాలతో పోలిస్తే హైదరాబాద్లో వైద్య పర్యాటకం మరింత మెరుగ్గా కనిపిస్తోంది. సుమారు 3 దశాబ్దాలుగా నగరంలో విస్తరిస్తున్న వైద్య సేవలు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా కార్పొరేట్ వైద్య వ్యవస్థ విదేశీ రోగులను ఆకట్టుకుంటోంది. హైదరాబాద్లో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో కలిపి సుమారు 600కు పైగా ఆసుపత్రులు, 20,000కు పైగా పడకలు అందుబాటులో ఉన్నాయి. ఇవి కాకుండా మరో 5,000కు పైగా వ్యక్తిగత క్లినిక్లు, సుమారు 700 రోగ నిర్ధారణ కేంద్రాలు అందుబాటులో ఉన్నాయి. గాంధీ, ఉస్మానియా, నీలోఫర్, కోటి, పేట్ల బుర్జు ప్రసూతి వైద్యశాలలు, ENT, సరోజినీదేవి నేత్ర, MNJ క్యాన్సర్ వంటి ప్రభుత్వ రంగ, నిమ్స్ వంటి స్వయం ప్రతిపత్తి ఉన్న ఆసుపత్రులు ఉన్నాయి.
కార్పొరేట్ ఆసుపత్రులు పెరిగినప్పటి నుంచి రాష్ట్రంలో వైద్య సేవల రంగంలో కీలక మార్పులు సంభవిస్తున్నాయి. భారీ పెట్టుబడులతో ఏర్పడిన ఈ ఆసుపత్రులు చికిత్సలో అంతర్జాతీయ ప్రమాణాలు, సదుపాయాలు, ఆతిథ్యంలో అత్యున్నత నాణ్యతకు ప్రాధాన్యమిస్తున్నాయి. అందుకే వివిధ రాష్ట్రాలతో పాటు ఇతర దేశాల రోగులు హైదరాబాద్లో చికిత్సకు మొగ్గు చూపుతున్నారు. ఇండియా యాక్చువల్గా మనకి ఇయర్ ఆన్ ఇయర్ మనకి మెడికల్ టూరిజం అనేది బాగా ఇంప్రూవ్ అవుతోంది. హైదరాబాద్కి ఎస్పెషల్లీ మనకి ఇయర్ ఆన్ ఇయర్ పేషెంట్స్ చాలామంది రావడం జరుగుతుంది. దీనికి కారణాలు బహుశా మనకు ఇండియాలో హైదరాబాద్లో ఎస్పెషల్లీ కల్చరల్ కనెక్టివిటీ విత్ దిస్ పేషెంట్స్ ఒకటి ఉండొచ్చు. రెండవది మనకున్న టెక్నాలజీ, ఇక్కడ మనకున్న హాస్పిటల్ క్వాలిటీస్, దీనివల్ల మనకు ఎక్కువ మంది పేషెంట్స్ రావడం జరుగుతూ ఉంటుంది. రెండోది చూస్తే అపోలో హాస్పిటల్స్కి మాకు అప్రాక్సిమేట్లీ ఒక 30,000 పేషెంట్లు పర్ ఇయర్ ఈ హాస్పిటల్కి అవుట్ పేషెంట్గా కానివ్వండి, ఇన్ పేషెంట్గా కానీ రావడం జరుగుతూ ఉంటుంది. 121 కంట్రీస్ నుంచి మనకు వివిధ దేశాల నుంచి మనకి పేషెంట్స్ ఇక్కడికి రావడం జరుగుతూ ఉంటుంది. ఒకప్పుడు గుండె, క్యాన్సర్ వంటి వ్యాధులకు చికిత్సల కోసం మన దేశం నుంచి అమెరికా, ఇంగ్లాండ్ వంటి దేశాలకు ఎక్కువగా వెళ్లేవారు. 3 దశాబ్దాల్లో ఏర్పడిన పరిణామాలతో పరిస్థితుల్లో గణనీయమైన మార్పు కనిపిస్తోంది. హైదరాబాద్లోని కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఏటా సరాసరి 5,000 మంది విదేశీయులు వివిధ ఆరోగ్య సేవలు పొందుతున్నట్లు అంచనా. హైదరాబాద్ వస్తున్న విదేశీయుల్లో అభివృద్ధి చెందని దేశాలతో పాటు అభివృద్ధి చెందిన దేశాల వారు కూడా ఉంటున్నారు. హైదరాబాద్లో వైద్య పర్యాటక రంగంపై సామాజిక ఆర్థిక అధ్యయన కేంద్రం CESS జరిపిన అధ్యయనం ప్రకారం వైద్య పర్యాటక రంగానికి హైదరాబాద్ కేంద్ర బిందువుగా మారనుంది. ఎక్కువగా ఆఫ్రికా, మధ్య ప్రాచ్య దేశాలకు చెందిన రోగులు హైదరాబాద్లో వైద్య సేవల కోసం వస్తున్నారు. దక్షిణాసియా, ఉత్తర అమెరికా, ఉజ్బెకిస్తాన్, చైనా, మలేషియా వంటి దేశాల నుంచి కూడా వస్తున్నారు. క్యాన్సర్, గుండె, కాలేయం, ఉదర, నేత్ర సంబంధిత వ్యాధుల చికిత్స కోసం హైదరాబాద్ వైపు వస్తున్నారు. ఈ మెడికల్ టూరిజం అనేది లాస్ట్ 2-3 డికేడ్స్ నుంచి ఇట్ ఇస్ బికమింగ్ పాపులర్. కానీ లాస్ట్ మేబీ అబౌట్ 10 yearsగా చాలా పాపులర్ అయిపోయిందనమాట. ఈ మెడికల్ టూరిజం దీంట్లో పేషెంట్స్ డెవలప్ కంట్రీస్ నుంచి, అండర్ డెవలప్డ్ కంట్రీస్ నుంచి మన ఇండియాకి వస్తున్నారు. అంటే ఇట్ ఈస్ నాట్ ఓన్లీ అంటే వాళ్ళ కంట్రీలో ఫెసిలిటీస్ లేవు, మన దగ్గరకు వస్తున్నారని కాదు. ఈ మినిమలీ ఇన్వేజివ్ ప్రొసీజర్స్ చాలా పాపులర్ అయిపోయాయి ఇప్పుడు. అంటే డే కేర్ ప్రొసీజర్స్ చాలా పాపులర్ అయిపోయాయి. సో ఇప్పుడు చూస్తే యాక్చువల్లీ ఇఫ్ యూ సీ మన దగ్గర లాట్ ఆఫ్ పీపుల్ కమ్ వీకెండ్కి వచ్చేసి సర్జరీ చేసుకొని వెళ్ళిపోతుంటారు అనమాట. ఈ డే కేర్ ప్రొసీజర్స్ బాగా పాపులర్ అయిపోయాయి కాబట్టి చాలామంది వీకెండ్స్కి వచ్చేసి మేబీ అబౌట్ 3-4 days ఇక్కడ ఉండేసి వెళ్ళిపోతున్నారు. ఇతర మెట్రో నగరాల్లో మెరుగైన సౌకర్యాలు ఉన్నా హైదరాబాద్ వైపు ఎందుకు మొగ్గు చూపుతున్నారనే అంశంపై సెస్ బృందం జరిపిన విశ్లేషణల్లో ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయి. నగరంలోని ఆసుపత్రుల్లో వైద్య నిష్ణాతులు ఉండడమే ప్రధాన ఆకర్షణగా విదేశీ రోగులు చెబుతున్నారు. ఒకప్పుడు నిష్ణాతులైన మన వైద్యులు విదేశాలకు వెళ్లేవారు. కానీ ఇప్పుడు ఇక్కడే వైద్య సేవలు అందించేందుకు చాలా మంది నిర్ణయించుకుంటున్నారు. విదేశాల్లో సుదీర్ఘ అనుభవం గడించిన వైద్యులు తిరిగి దేశానికి వస్తున్నారు. ఆ ప్రభావంతో నగర ఆసుపత్రుల్లో వైద్య నిష్ణాతులు ఉన్నారన్న ప్రచారం విదేశాల్లో పెరిగింది. కొన్ని ఆఫ్రికా దేశాల్లో వైద్య నిపుణులు, సదుపాయాల కొరత తీవ్రంగా ఉంది. అందుకనే అక్కడి వైద్యులు రోగులను మెరుగైన చికిత్స కోసం ఇక్కడికి సిఫార్సు చేస్తున్నారు. రివ్యూస్ లో చూస్తే ఎక్కువగా మన దేశానికి వచ్చే వాళ్ళు యూరోపియన్ కంట్రీస్ నుంచి, అమెరికా నుంచి వస్తారని అనుకున్నారు. కానీ మా స్టడీ ప్రకారంగా తెలిసింది ఏంటంటే ఈ కంట్రీస్ నుంచి వస్తున్నారు, కానీ మెయిన్గా వచ్చేది ఆఫ్రికన్ కంట్రీస్, మిడిల్ ఈస్ట్ నుంచి ఎక్కువ మంది వస్తున్నారు. తర్వాత ఈ వచ్చే వాళ్ళు కూడా మనం అనుకుంటాము కాస్ట్ తక్కువ ఉన్న వల్ల వస్తున్నారని అనుకుంటాం. కానీ సో అదొక రీజన్ అయినప్పటికీ కూడా డాక్టర్స్ తాలూకా స్పెషలైజేషన్ బట్టి ఎక్కువ శాతము చాలా కంట్రీస్ నుంచి రావడం జరుగుతుంది. అది ఒక విధంగా చెప్పాలంటే పాజిటివ్గా మనం భావించాలి. అనేక ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలో ముఖ్యంగా హైదరాబాద్లో చికిత్స ఖర్చు తక్కువగా ఉండటం, ఔషధాలు చౌక ధరల్లో విరివిగా అందుబాటులో ఉంటున్నట్లు సెస్ బృందం అధ్యయనంలో తేలింది. హైదరాబాద్ ఆసుపత్రుల్లో ఆంగ్లం వచ్చిన సిబ్బంది ఉంటున్నారు కాబట్టి విదేశీయులకు భాషాపరమైన సమస్య ఉండటం లేదు. కొన్ని కార్పొరేట్ ఆసుపత్రులు విదేశీ రోగుల కోసం ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేస్తున్నాయి. అలాగే అనువాదకులు, సహాయకులను ఏర్పాటు చేస్తున్నాయి. ప్రమాణాలు, సదుపాయాల విషయంలో గుర్తింపు పొందిన ఆసుపత్రిలో చికిత్స పొందేవారికి పలు దేశాలు రీఎంబర్స్మెంట్ సదుపాయాన్ని కూడా కల్పిస్తున్నాయి. NABH, ISO వంటి గుర్తింపు ఉన్న ఆసుపత్రులు హైదరాబాద్ లో ఎక్కువగా ఉన్నందున ఇక్కడికి వస్తున్నట్లు తెలుస్తోంది. We are recommended by our local doctor in Malaysia, UM Specialist Center, who are knowing the doctor in this AIG is a specialist in gastrology. So after
the doctor recommendations to advise my sister, who is the patient, to come here for the treatment. And then after that, we reached here, so we also the nurses here also very friendly. Doctor also very helpful, so provide us an opinion. The service here very fast, and we feel very happy we have a treatment over here. So when we go back to Malaysia, we sure will be give some comment to the service of AIG that the service is very good over here. కొన్ని అభివృద్ధి చెందిన దేశాల నుంచి కూడా హైదరాబాద్కు రోగులు వస్తున్నారు. కారణం అక్కడ శస్త్రచికిత్సల కోసం వేచి చూడాల్సి ఉంటుంది. నమోదు చేసుకున్న తరువాత వరుస క్రమంలో చేస్తుంటారు. అప్పటి వరకు ఎదురు చూడటం ఇష్టం లేని వారు మన దేశానికి వస్తుంటారు. విదేశాల నుంచి వచ్చినందుకు ప్రత్యేక గౌరవం, ప్రాధాన్యం లభిస్తోంది. అందువల్ల అభివృద్ధి చెందిన దేశాల్లో స్థిరపడిన ప్రవాస భారతీయులు వారి స్నేహితులని కూడా పంపిస్తున్నారు. వైద్య వీసా పొందేందుకు కార్పొరేట్ ఆసుపత్రులు సహకరిస్తున్నాయి. చికిత్స అనంతరం హైదరాబాద్ అందాలను వీక్షించాలనుకునే వారికి అవసరమైన సమాచారం, సదుపాయాలను అందించేందుకు కూడా కొన్ని ఆసుపత్రులు ముందుకొస్తున్నాయి. చికిత్స, సదుపాయాలు, ఆతిథ్యంపై సంతృప్తి వ్యక్తం చేస్తున్న రోగులు, చికిత్సల కోసం వచ్చేవారికి వీసాల జారీని మరింత సరళతరం చేయాలని అభిప్రాయపడుతున్నారు. కొన్ని దేశాల వారు ఇక్కడి ఆహారానికి అలవాటు పడలేక కొంత ఇబ్బంది పడుతున్నట్లు సెస్ అధ్యయనం పేర్కొంది. And I've come to India to Apollo Hospital for medical treatment. And I think that India in Apollo, they are doing very well. The medical facilities in Apollo is advanced. And so when you come to Apollo and you are really seeking for treatment, they have all, or they have most of the facilities that can treat cancer in particular. They have the resource personnel like doctors, very good quality doctors. And I'm happy with the treatment so far that I'm getting in India. I took in internet, said as a good hospital in Hyderabad, in eyes. We said to me, eyes, parasite eyes, and Apollo Hospital. So we go to Apollo Hospital with my brother that he has something in eyes and doing good thing in Apollo. Apollo is good medicine, a good doctor, an active and loyal doctors. ఈ వైద్య పర్యాటక రంగంపై సెస్ చేపట్టిన అధ్యయనం ప్రకారం ఇక్కడకు వచ్చేవారిలో పురుషులు 59.3% కాగా మహిళలు 40.7% ఉన్నట్లు తేలింది. ఆఫ్రికా నుంచి అధికంగా 55.6%, మధ్యప్రాచ్యం నుంచి 27.8% ఉన్నట్లు తెలిపింది. ఆఫ్రికా నుంచి వచ్చిన వారిలో పురుషులే 73.3%. ఇక క్యాన్సర్ చికిత్స కోసం 24.1%, గుండె జబ్బులతో 22.2%, జీర్ణకోశ వ్యాధులతో 11.1% మంది రాగా మిగతా వారు నాడీ, నేత్ర, ఇతర సంబంధిత వ్యాధులతో వస్తున్నారు. ఎక్కువగా 88.9% బీమా సదుపాయం లేకుండా సొంత ఖర్చులతో చికిత్స చేయించుకుంటున్నట్లు సెస్ వెల్లడించింది. వారిలో కొంతమంది ఆయా దేశాలకు వెళ్లిన తరువాత ఖర్చులు తిరిగి పొందుతున్నారు. విదేశీయులు హైదరాబాద్ లో చికిత్స కోసం సగటున 5,931 అమెరికా డాలర్లు ఖర్చు పెడుతుండగా సుమారు 61% మంది చికిత్స అనంతరం పర్యాటక ప్రాంతాలను సందర్శించేందుకు కూడా పర్యటనను వినియోగించుకుంటున్నారు. మెరుగైన వైద్యం అందుతుందంటే డబ్బుల కోసం ఎవరూ వెనుకాడరు. అయినా గాని తమ దేశాలతో పోల్చుకుంటే ఇక్కడికి వచ్చేవారికి వైద్యానికయ్యే ఖర్చు తక్కువే. మరో ముఖ్యమైన విషయమేమిటంటే చాలా సందర్భాల్లో ఇక లాభం లేదనుకున్న కేసులను సైతం పరిష్కరించిన తన సమర్థతతో పాటు నమ్మకాన్ని పెంచుకుంది. కీలకమైన కేసుల్లో నాణ్యమైన వైద్యాన్ని అందించి ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది భాగ్యనగరం. దేశంలోని ఇతర మెట్రో నగరాలతో పాటు హైదరాబాద్లో వాతావరణం అందరికీ అనుకూలంగా ఉండటం మరో సానుకూల అంశం. విశ్వనగరంగా రూపుదిద్దుకుంటున్న హైదరాబాద్ అతి త్వరలో వైద్య పర్యాటకానికి విశ్వ రాజధానిగా మారినా ఆశ్చర్యపోనవసరం లేదు. మరిన్ని విభిన్న అంశాలతో మరో ఉద్దేశంతో కలుసుకుందాం. నమస్కారం.